హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో వంకాయ పచ్చడి టేస్టీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే చేసి చూపిపోతున్నానండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మనం స్టవ్ దగ్గర ఉండలేము కదండి. సో టేస్టీగా సింపుల్ గా అయిపోయే రెసిపీస్ అయితే చూపిపోతున్నాను. ఇదైతే చాలా సింపుల్ గా క్విక్ గా ఒక 10 minutes లోనే అయిపోతుందండి. టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాను. బాండీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6 ఎండుమిర్చి అయితే అలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి. అలా మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటే లోపల వరకు వేగి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. సో సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని ఎండుమిర్చి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. నాకైతే ఆయిలే సరిపోయింది. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. అప్పుడు ఎక్కడ కలర్ చేంజ్ అవ్వకుండా త్వరగా అయితే మగ్గిపోతాయి. అలా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. కొంచెం వంకాయలు అనేది వేసిన తర్వాత ఒక 5 minutes కి మనకి మగ్గిపోయి కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్ లో కొంచెం మూత పెట్టుకొని అవసరం లేదండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మూత పెట్టుకోండి. అలా వంకాయలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక టమాటా అయితే వేసుకున్నానండి. ఒక 5 వంకాయలకి నేనైతే ఒక టమాటా అయితే యూజ్ చేసుకున్నానండి. అలా టమాటా కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే అలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఎందుకంటే టమాటా వంకాయ మగ్గాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి మూత పెట్టేసుకుంటున్నాను నేను అక్కడ. అలా మూత పెట్టేసుకొని మగ్గించుకొని 2 minutes ఒకసారి అయితే అలా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అయితే మూత తీసుకుంటూ కలుపుకుంటూ అయితే నేను ఉన్నాను. ఈ వంకాయ పచ్చడి అయితే అందరు రకరకాలుగా చేస్తారండి. ఒకసారి ఎగ్జాక్ట్ గా నేను ట్రై చేసినట్టయితే నా స్టైల్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అనేది. కొన్ని మార్పులతో అయితే చేశానండి. చాలా బాగుంటుంది. అలా టమాటాలు వంకాయలు కూడా మగ్గిపోయినాయి చూసారా. అలా మగ్గిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అది కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకోండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఎక్కడ మనకి పైకి చిందకుండా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ రెసిపీ చేసినా వేడి అయితే అసలు మిక్సీ వేసేటప్పుడు నేను ఇదైతే చెప్తాను. ఎందుకంటే నాకు చాలా సార్లు జరిగిందండి. వేడి వేయటం వల్ల ఒకసారి చిందేయటం అలా అవుతుంది. సో అందుకోసం అయితే చెప్తున్నాను. కూల్ అయిన తర్వాత వేసుకోండి ఏవైనా మిక్సీ వేసేటప్పుడు. ఇప్పుడు కూల్ అయ్యే లోపే వంకాయ అనేది మిక్సీ జార్ తీసుకుని ఒక 3 వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు వేసుకోండి. అక్కడ నా దగ్గర చింతపండు గుజ్జు ఉంటే అది నేను లాస్ట్ లో యాడ్ చేసుకున్నాను. అక్కడే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం అయితే మిక్సీ పట్టేసుకోవాలి కచ్చపచ్చగా. అయితే మొత్తం అలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయ అండ్ టమాటా అయితే నేను ఈ స్టేజ్ లో అయితే వేసుకుంటానండి. మీకు కావాలనుకుంటే వెల్లుల్లి వేసేటప్పుడు ఎండుమిర్చి వేసుకొని, బట్ నేను ఎండుమిర్చి అనేది లాస్ట్ లో వేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు టమాటాలు కూడా మిక్సీ జార్ లో వేసేసుకున్నాం కదా. అయితే మీకు నచ్చితే కచ్చపచ్చగా వేసుకోండి. మాకైతే కొంచెం మెత్తగా నచ్చుతుంది వంకాయ పచ్చడి అనేది. సో అందుకైతే నేను అలా మెత్తగా అయితే వేసుకున్నాను. అక్కడ లాస్ట్ లో చూసారా నేను ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వెల్లుల్లి ప్లేస్ లో వేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, వెల్లుల్లి వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత అలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. అలా అయితే మెత్తగా అయితే పట్టుకున్నానండి. మీకు నచ్చితే కచ్చపచ్చగా కూడా పట్టుకోవచ్చు. అక్కడక్కడ ఎండుమిర్చి తగులితే మాకు నచ్చుతుంది. సో అందుకోసం నేను లాస్ట్ లో యాడ్ చేసుకున్నాను. సో అలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు వేసేసుకున్నాం. ఇంకా దానికోసం అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ అయితే పెట్టుకున్నానండి. 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకుని, ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం వేపేటప్పుడు తక్కువ వేసుకున్నాం కదా. ఇక్కడ మీ తాలింపు దినుసులేని ఎండుమిర్చి అయితే వేసుకోండి. తాలింపులు ఎండుమిర్చి అయితే మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అది మంచిగా అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో కొంచెం కరేపాకు వేసుకోండి. కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది వంకాయ పచ్చడికి అనేది. అలా కరేపాకు కూడా వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కొత్తిమీర అండ్ కరేపాకు కూడా మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా అయితే చూపించాను కదండి. ఇలానే ఎగ్జాక్ట్ గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర చింతపండు గుజ్జు ఉంటే అది యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది, మళ్ళీ చెప్తున్నాను. ఈ రెసిపీ అయితే ఒక్కసారిగా నేను చేసినట్టయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. అంత టేస్టీగా అండ్ చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వంకాయ పచ్చడి అనేది మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 week అయితే నిల్వ ఉంటుందండి. ఎక్కడ టేస్ట్ అయితే మారదు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మాత్రం నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.